రాత్రి 7:30 మీ ఈటీవీలో. దాక్షాయిని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు. నాన్న హరి, నాన్న హరి, ఏమైందిరా నీకు? ఈ బట్టల నిండా ఈ మురికేంట్రా? ఈ దెబ్బలేంటి? హరి, ఏమైందిరా? ఏం లేదమ్మా, నాకేం కాలేదు. నేను ఫ్రెష్ అయి వస్తాను, వచ్చాక అన్నీ చెప్తాను. ముందు ఏమైందో నాకు చెప్పరా. యశోద్తో పాటు వెళ్ళావు కదరా, యశోద్ రాలేదేంటి? ఆ యశోద ఎక్కడరా? యశోద ఏది? కళ్ల ముందు అలా మట్టి కొట్టుకుపోయి నిలబడున్నా మీకు మీ కొడుకు కనిపించట్లేదు. దాని గురించి అడుగుతారేంటండి మీరు? మీకు కూడా వీడికి పట్టినట్టే ఆ యశోద పిచ్చి పట్టిందా ఏంటి? అది కాదే, యశోదకి ఏమైందా అని. ఏదైతే అదవుతుంది, చస్తే చావనివ్వండి. నా కొడుకుని చూడండి ఎలా అయిపోయాడో. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చస్తే చావనివ్వండి అంటావేంటి? యశోద ఎవరో కాదు కదా, ఏంటి కాబోయే కోడలే కదా. ఇంటికి కాబోయే కోడల్ని అలా అనకూడదమ్మా. ఎవర్రా? ఎవరు కోడలు? ఎవరికి కోడలు? నీకు ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం కావట్లేదా? పిచ్చెక్కిందా నీకు? దాన్ని ఇంటి కోడలుగా నేను అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. అమ్మా, నువ్వు యశోదని ఇంటి కోడలుగా ఒప్పుకోకపోతే నా భార్యగా వేరొకింట్లో అడుగు పెడుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, ఊరేసుకుంటాను, ఇలాంటి డైలాగ్స్ ఏం చెప్పకమ్మా. కొన్ని విషయాల్లో నువ్వెంత పంతంగా ఉంటావో నీ కొడుగ్గా నేను నీకంటే ఎక్కువ పంతంగా ఉంటాను, అది గుర్తుపెట్టుకో. యశోదకి ఇప్పుడు నిలువ నీడలేదమ్మా. అలాంటప్పుడు యశోద ఎక్కడుండాలమ్మా? హాస్టల్లో ఉంటేనేమో వెంటాడి వేటాడి చంపేసేలా ఉంది ఆ ఊర్మిళ. వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో ఉండేది. అక్కడుంటే ఊర్మిళకు అనుమానం వచ్చి ఆ కజిన్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు మకం వేసుకుని కూర్చుంది. తన వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని యశోద అనుక్షణం భయపడుతూనే ఉందమ్మా. అలాంటప్పుడు యశోద ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడని బ్రతకాలి? ఆ ఊర్మిళ తన స్వార్థంతో, డబ్బు కోసం తను కూడా ఒక ఆడదే అని మర్చిపోయి వేల మంది ఆడపిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుందమ్మా. ఆ ఊర్మిళ చేతిలో బలైన వేల మంది ఆడపిల్లల్లో ఒకదానిలాగా యశోద బలవడం నాకిష్టం లేదమ్మా. అమ్మా, నీకు ఆ ఊర్మిళ గురించి తెలియక నువ్వు ఆ ఊర్మిళతో చేయి కలిపావు. నీకు ఆ ఊర్మిళ ఎంత రాక్షసో తెలిస్తే ఇలాంటి దానిక నేను సహాయం చేస్తోందని నిన్ను నువ్వే అసహించుకుంటావమ్మా. అంత నీచమైన క్యారెక్టర్ ఆ ఊర్మిళది. ఆ ఊర్మిళ అవసరం కోసం, అవకాశం కోసం, డబ్బు కోసం కట్టుకున్న భర్తనే చంపుకున్న రాక్షసమ్మా.
పచ్చని కాపురాల్లో నిప్పులు పోసిన పరమ నీచురాలు. ఎంతో మంది ఆడపిల్లల కలల్ని చెరిపేసిన రాక్షసమ్మాది. అమ్మా, ఎవరికైనా సొంత పొలాలుంటాయి, సొంత స్థలాలుంటాయి, వ్యాపారాలుంటాయి, ఇల్లు కూడా ఉంటాయి. కానీ ఎవరికైనా సొంత శ్మశానం అంటూ ఒకటి ఉంటుందమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నానమ్మా. ఆ ఊర్మిళకి సొంత ఇల్లు, హాస్పిటల్సే కాదు, శ్మశానం కూడా ఉంది. ఆ శ్మశానంలో యశోద బతికుండగానే యశోదకి సమాధి కట్టించిందమ్మా. అంటే ఏంటమ్మా ఉద్దేశం? యశోదని చంపేస్తుందనే కదా? యశోద గురించి పక్కన పెట్టు. అక్కడున్న వందల కొద్ది సమాధులు ఎవరివమ్మా? నేను చెప్పనమ్మా. పెళ్ళిడికొచ్చిన 18 ఏళ్ల ఆడపిల్లలవి. ఇదంతా నీకేం తెలీదమ్మా. యశోద గురించి, యశోదకి జరిగిన అన్యాయం గురించి నీకు చెప్దామన్నా మాట పూర్తి చేయనిచ్చేదానివే కాదు. యశోద పేరెత్తగానే త్రాచుపాము లేచినట్టు లేచి బుసలు కొడుతూ ఉండేదానివి. ఇంక నేను ఆ ఊర్మిళ గురించి ఎక్కడ చెప్పనమ్మా? హరి, సమాధులేంట్రా? చంపడమేంట్రా? అది కూడా 18 ఏళ్ల ఆడపిల్లలనా? అవునమ్మా. ఊర్మిళ డాక్టర్స్ కాలనీ అని ఒక కాలనీ కట్టించింది. అందులో తన దగ్గరుంటున్న డాక్టర్లందరికీ ఉండడానికి స్థలాలు, ఇల్లు అన్నీ ఇచ్చింది. దాంతోపాటు ఒక శ్మశానం కూడా కట్టించింది. ఆ శ్మశానం ఎందుకంటే ఆవిడ చంపిన వాళ్ళందరినీ అందులోనే పాతేస్తుంది. అంతమందిని ఎందుకు చంపిందా అని నువ్వనుకోవచ్చమ్మా. అదొక పెద్ద మాఫియా. ఊర్మిళ ఎంతో మంది ఆడపిల్లల్ని గర్భవతుల్ని చేసి వాళ్ళని కోమాలో ఉంచి వాళ్ళతో పిల్లల్ని కనించి ఎవరెవరికో అమ్ముకుంటుందమ్మా. దానివల్ల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఈ విషయం బయటికి పొక్కకూడదని డెలివరీ అయిన తర్వాత ఆడపిల్లల్ని చంపేసి అక్కడే పాతేస్తుందమ్మా. నువ్వు చెప్పేదంతా నిజమే అయితే పోలీసులు, న్యాయ వ్యవస్థ అందరూ ఏం చేస్తున్నారా? ఎవరు నాన్న ఆవిడికి ఎదురు తిరిగేది? ఎవరు నాన్న ఆవిడ మీద కేసు ఫైల్ చేసుకునేది? ఎవరు నాన్న ఆవిడ్ని కోర్టు మెట్లెక్కించేది? ఫస్ట్ టైం నా యశోద ఎక్కించింది నాన్న. తన మీద పడింది నిందే అని, తనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడం కోసం తను చేసిన ఈ ప్రయాణంలో ఇన్ని నిజాలు తెలుసుకొని ఆ ఊర్మిళని కోర్టు బోనెక్కించింది నాన్న. కానీ ఏం లాభం? 2 గంటల్లో బయటకు వచ్చేసింది నాన్న. ఇప్పుడు బయటకొచ్చి హ్యాపీగా దర్జాగా తిరిగేస్తుంది. ఈ విషయం అమ్మకు కూడా తెలుసు. ఏంటమ్మా అంత షాక్ అయిపోయావు?
మేం ఊరెళ్తున్న విషయం ఊర్మిళకి ఎలా తెలుసమ్మా? నువ్వు చెప్తేనే తెలిసింది. చెప్పమ్మా, నువ్వే కదా ఊర్మిళకి మేము ఊరెళ్తున్న విషయం చెప్పావు. లేదురా, నేనేం చెప్పలేదురా. రాక్షసి నీకు చెల్లెప్పుడైందమ్మా? నీకు చెల్లవడం ఏంటమ్మా? తనంత దుర్మార్గురాలు, నీచురాలు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. దాని గురించి తెలుసుకోకుండా దాంతో ప్రేమగా మెదులుతూ దానికి మా గురించి చెప్పావు. కానీ అది మాతో ఏం చేసిందో తెలుసా? నన్ను యశోదని కలిపి చంపాలనుకుంది. నువ్వు చెప్పబట్టే మేమిద్దరం అక్కడున్నామని దానికి తెలిసింది. నువ్వు చెప్పబట్టే నీ కొడుకు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చావు దాకా వెళ్ళొచ్చి చివరి క్షణంలో మేమిద్దరం ఆ చావు నుంచి తప్పించుకొని వచ్చాం. నువ్వెప్పుడు అంటుంటావు కదా, నా కొడుకు జీవితం బాగుండాలి, నా కొడుకు జీవితమే బాగుండాలని. ఈరోజు చివరికి నీకు ఆ కొడుకే లేకుండా పోయేవాడు. నీకు నా మీద ఉన్న ప్రేమ కంటే ఆ యశోదని ఇంటి కోడలుగా చేసుకోకూడదనే పంతమే ఎక్కువైపోయిందమ్మా. నీకు నేనంటే ప్రాణమేనమ్మా. అది పిచ్చిగా ఎప్పుడు మారకూడదు. కొడుకు మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయమ్మా. ఇప్పటికైనా కళ్ళు తెరు, నిజమేంటో తెలుసుకోమ్మా. అంతేకాని నిజాలేంటో తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని అనరాని మాటలు అనకమ్మా. నీకు దండం పెడతాను. ఊర్మిళని కోర్టుకి పట్టించినా ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఇలా జరిగిందని ప్రూఫ్స్ కోర్టుకిస్తే ఊర్మిళ అవన్నీ ఫేక్ అని తప్పించుకునే అవకాశం ఉంది. ఒకవేళ శిక్ష పడ్డా ఇప్పుడు బయటకొచ్చినట్టే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే పక్కా ఎవిడెన్సెస్తో, లైవ్ వీడియోస్తో ఊర్మిళని పట్టుకోవాలి. రావణుడి 10 తలల్లో ఒక్క తల పోతూ ఉంటే మరో తల తిరిగి వచ్చినట్టు ఈ ఊర్మిళ ఇలాంటి ఎన్నో హాస్పిటల్స్ని పుట్టిస్తూనే ఉంటుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు ఈసారి ఊర్మిళ విషయంలో నేను అదే చేస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏంటి? అనుకోకుండా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు నుంచి నాకు గుండెలో దడగా అనిపిస్తోంది. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతోంది. ఒక్కోసారి ఆ క్షణం నేను బ్రతికితే చాలు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందో నాకు తెలియడం లేదు మేడం. జరిగిన ఇన్సిడెంట్ వల్ల నువ్వు పానిక్ అయినట్టున్నావు.
కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, అవి యూజ్ చేయమ్మా. అలాగే పడుకునేటప్పుడు మీ మదర్ని కానీ మీ సిస్టర్ని కానీ నీతో పడుకోమని చెప్పు. ఒక్కదానివే మాత్రం పడుకోవద్దు. లేదు డాక్టర్, నాకెవ్వరూ లేరు. నేను ఒక అనాథని. మేడం, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను మీ అబ్జర్వేషన్లో ఇక్కడే ఉంటాను. యాక్చువల్గా నువ్వు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. బట్ నువ్వు ఉంటాను అంటే మాకెలాంటి ప్రాబ్లం లేదు. నర్స్, ఫామ్ తీసుకొచ్చివ్వు. ఇదిగోండి మేడం. మేడంకి రూమ్ చూపించు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆపరేషన్ యశోద ఈ క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది. మేడం, ఉమ్. షేరింగ్ రూమ్లో ఉంటారా, సింగిల్ రూమ్లో ఉంటారా? ఆ, నాకు షేరింగ్ రూమ్ అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నేను సింగిల్గానే ఉంటానండి. మేడం, షేరింగ్ అయితే 2000, సింగిల్గా అయితే 4000. పర్లేదు, సింగిల్ రూమ్లోనే ఉంటాను. రండి మేడం, రూమ్ చూపిస్తాను. నేను అనుకున్న దానికంటే ఊర్మిళ చాలా పెద్ద మాఫియానే రన్ చేస్తోంది ఇక్కడ. నాకు అర్థమవుతోంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆ, ఏం లేదు. ఇది ఓన్లీ లేడీస్కి సంబంధించిన హాస్పిటల్ మాత్రమేనా? అవును మేడం, రండి. మేడం, ఇదే సింగిల్ రూమ్. కాస్ట్ 4000 రూపీస్. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా కావాలంటే నన్ను పిలవండి మేడం. సరే. ఈ రోజు నుంచి నేను మారిపోవాలి. అమ్మాయిలా కాకుండా యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికురాల్లా మారిపోవాలి. ఆ ఊర్మిళని శాశ్వతంగా అంతం చేస్తే కాని నా బిడ్డ నాకు దక్కదు. ఎన్ని కేసులు పెట్టినా ఆ ఊర్మిళ క్షణాల్లో బయటకొచ్చేస్తుంది. తను నన్ను ఏదో ఒకటి చేసేలోపే నేనే ఆ ఊర్మిళ అంత చూడాలి. నీ మీద ఊర్మిళ మేడంకి ఎలాంటి అనుమానం రాలేదు కదా దేవకి? అనుమానం వచ్చేలా మాట్లాడితే నేను దేవకిని ఎందుకు అవుతానురా? ఆవిడకి నా మీద ఎలాంటి డౌటు రాలేదు. కాకపోతే నాకే ఒకటి అనిపిస్తుంది. ఏంటది? నేను ఆ ఊర్మిళకి దగ్గరైతే బాగుండని అనిపిస్తుంది. నీకేమైనా మెంటలు వచ్చిందా దేవకి? ఆ ఊర్మిళకి దగ్గర అవడం అంటే ఏంటో తెలుసా? చావుకి దగ్గరగా వెళ్ళినట్టే. ఒక్కసారి ఆవిడకి దగ్గరైతే ఇక మనం దూరం అయ్యేది మనం చచ్చాకే. మధ్యలో ఆవిడని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళలేం కూడా. ఆ భయం నాకు కూడా ఉందిరా. కానీ నాకేమనిపిస్తుందంటే నేను కొంచెం దగ్గరై మెల్లగా నువ్వు యశోదని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావన్న విషయం చెప్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్పడానికే నువ్వు దగ్గరయ్యావనుకుని నిన్ను చంపేస్తుంది, ఆ తర్వాత నన్ను చంపేస్తుంది. అలా ఎందుకు డీల్ చేస్తానురా నేను? నా డీలింగ్ వేరుగా ఉంటుంది. కానీ యశోదని చంపేయమనింది కదా. నా విషయం యశోద విషయం ఊర్మిళకి ఎలా చెప్తావు? వద్దు దేవకి, కొంచెం టైం తీసుకో. ఇప్పుడే నువ్వు ఊర్మిళకి దగ్గరయ్యే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఊర్మిళకి నా మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే ఈసారి యశోదని చంపే పని
నా కాకుండా వేరే వాళ్ళకి అప్పగించింది. హ, ఆ అమ్మాయి అసలు యశోదని ఏం చేసిందో ఏమో కూడా తెలియదు. యశోద ఆచూకీ కూడా ఇంతవరకు తెలియలేదు. ఒకవేళ ఆ అమ్మాయి యశోదని చంపేసి ఉంటుందా? ఏంట్రా నువ్వనేది? నిజంగా అలా జరుగుంటుందంటావా? నేను ఆ అమ్మాయి గురించి విన్నాను దేవకి. ఆ అమ్మాయి పేరు సైంధవి. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అమాయకురాలిలాగా మంచిదానిలాగా కనిపిస్తుంది. కానీ అడ్వాన్స్ తీసుకుందంటే ఎదుటి వాళ్ళ ఆయుష్ తీరిపోయినట్లే అని చాలామంది చెబితే విన్నాను. నాకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు కూడా చెప్పారు. పరమ కిరాతకురాలంట. నువ్వు అంటుంటే నాకు భయం వేస్తుందిరా. ఓ పంచే, నువ్వు ఊర్మిళ మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి సైంధవికి ఫోన్ చేయించు. అప్పుడు ఏ విషయం తెలుస్తుంది కదా. కరెక్టే దేవకి. నేను మేడం దగ్గరికి వెళ్ళి అలాగే ఫోన్ చేయిస్తాను. కానీ ఒక్క విషయం, నాకు యశోద కనపడగానే యశోదని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను. తను ఊ అనిందా సరే సరే, లేకపోతే బలవంతంగా తాళి కట్టేస్తాను. ఈ తొందరపాటే నీకొద్దని చెప్పేది. ఏంటి వైశాలి, ఇంటికొచ్చావు? ఏం మాట్లాడాలి? శాంపిల్ గురించి మేడం. శాంపిలా? ఈ రోజు మన హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చి జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఫోటో ఉందా? ఉంది మేడం.